9 టీవీ న్యూస్ కు స్వాగతం. అదేవిధంగా ఫాగింగ్ ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ర్యాలీగా ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన ఎమ్మెల్యే జయలక్ష్మి సార్ గారి ఆదేశాల ప్రకారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో ఆగస్టు 15 రావడం వల్ల మనం ఆ కార్యక్రమం చేయడానికి కోర్టు సాధన పెట్టుకోవడం జరిగింది. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 నెలలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మీరు అందరూ గుర్తించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారంటే శానిటేషన్ మీద కావచ్చు, పబ్లిక్ హెల్త్ గురించి వీటి గురించి ప్రజల్లో అవగాహన, ఐసీ యాక్టివిటీస్, ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ యాక్టివిటీస్ పెంపొందించి ప్రజల్లో చైతన్యం ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఇచ్చేటటువంటి తడి చెత్త, పొడి చెత్త, హజార్డ్స్ వేస్ట్ ఏదైతే చెత్త ఉందో వీటన్ని కూడా సెగ్రిగేట్ చేసి, మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30 సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 6 కోట్లు ఖర్చు పెట్టి లెగసీ వేస్ట్ అంతా కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా అభిమానే నేను రాదన్ను, నా అభిమానైనా మా అభిమానైనా తప్పు చేస్తే తప్పు ఎవరైనా. ఇప్పుడు ఎందుకు పిలిపించినట్టు చూపించడం మీ అందరికి ఇతర విషయానికి అన్నం బాగా తెలిసి మళ్ళీ అక్కడ మందు పెట్టించుకుంటూ ఇక్కడ కూర్చొని గందరగోళం చేసుకుంటే ఈ పరిసర ప్రాంతాన్ని అపరిశుభ్రం చేస్తే మంచిది కాదు. రేపటి నుంచి ఇప్పుడు కమిషనర్ గారు ఉన్నారు, కొమ్మలన్నీ కొట్టించండి, నీటికి పెట్టండి, గ్రావెల్ వేపించండి, బల్లలు పెట్టించండి, మా తండ్రి గారి పేరు మీద పెట్టించి ఏర్పాటు చేసి ఇక్కడ కూర్చునేటువంటి ప్రతి ఒక్కరు ప్రశాంతంగా మీ పనులు ఏదైనా చేసుకొని మాట్లాడుకోండి, ఆడుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ ఆడడము ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేసేటువంటి అపరిశుభ్ర పనులు ఎమ్మెల్యే నడిపొద్దులో చూస్తే కుదరదు. రేపటి నుంచి ప్రత్యేక దృష్టి ఇక్కడ నుంచి పెడతా. ఇక నేను అందుకే వచ్చింది కూడా బాగా నీట్ గా చేసి నీ చేతికి అప్పచెప్తాం. మనందరూ కూడా బాధ్యతగా దీన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి. మన ఇల్లు మాత్రం ఏంటుకున్నా ఊరు చెడిపోవాలంటే ప్రభుత్వం కూడా ఈరోజు ప్రత్యేకంగా ఎమ్మెల్యేల దగ్గర నుంచి నేను కూడా వచ్చి పాలక పట్టుకుని సార్